నమస్తే ఫ్రెండ్స్. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి మంచి గుడ్ న్యూస్. వార్ 2 సినిమాకి సంబంధించిన డైరెక్టర్, ఆయన పేరు ఆయన్ ముఖర్జీ, ఆయన గారు ఎన్టీఆర్ గారికి సారీ చెప్పారు. అది ఈరోజు వార్త. ఇక ఎందుకు సారీ చెప్పారు, సారీ చెప్పవలసిన పరిస్థితులు ఏంటి, మళ్ళీ దాన్ని ఎలా రెక్టిఫై చేసుకుంటానని ఎన్టీఆర్ గారికి మాట ఇచ్చారు, అవన్నీ చెప్పే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. నమస్తే. ఇక మ్యాటర్లోకి వద్దాం. ఎప్పుడా అని ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న వార్ 2 టీజర్ రానే వచ్చింది. హృతిక్ రోషన్ వాడికైతే బాగానే ఉంది, ఏ మాటగా మాట చెప్పుకోవాలి. మన తెలుగు వాళ్ళకి, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్గానే ఉంది. ఎన్టీఆర్ గారు ఫుల్గా గడ్డం గీసేసి ఏదో ఒక స్కూల్ గోయింగ్ పిల్లగాళ్ళలాగా తయారు చేశాడు. అందుకు కొంచెం మాకు డిసప్పాయింట్గా, ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్గా ఉంది. అయితే ఇదే విషయం ఆయన్ ముఖర్జీ గారికి వెళ్ళిపోయింది. ఆ నోట ఈ నోట మరి కామెంట్స్ యూట్యూబ్లు మొత్తం అయ్యే కదా. అందుకని అతను ఎన్టీఆర్ గారికి సారీ చెప్పారంట. అది సరిగా కట్ చేయడం కుదరలేదు, కొన్ని లోపాలు ఉన్న మాట నిజమే. తారక్ గారు ఏమనుకోమాకండే, మనకి సినిమా చూద్దురు కానీ లేదా ట్రైలర్ చూద్దురు కానీ అసలు మీ ఎలివేషన్ మీది ఎలా ఉండిద్దో అని ఎన్టీఆర్ గారికి సారీ చెప్పినట్టుగా అందుకు అతను ఒక పోస్ట్ను కూడా రిలీజ్ చేశారు ఎన్టీఆర్ గారికి సంబంధించి. ఎన్టీఆర్ గారే కాదులే, ఎన్టీఆర్ గారు, ఆ తర్వాత కియారా అద్వానీ గారి ఫోటో, తర్వాత హృతిక్ రోషన్ గారి ఫోటో, వీళ్ళ ముగ్గురు రిలీజ్ చేశాడు. కానీ ఎన్టీఆర్ గారి ముందు అతను కూర్చొని ఏదో మాట్లాడుతున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి వైరల్ అవుతుంది. అంటే అతను ఏం చెప్పదలుచుకున్నారంటే, సినిమా అయితే బాగొచ్చిందండి ఎన్టీఆర్ గారు, మీరేం కంగారు పడొద్దు, ఈసారి ట్రైలర్ బాగా కట్ చేస్తాను, మీకు మీ ఫ్యాన్స్కి సారీ అని చెప్పినట్టుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇది అన్నమాట ఈరోజు వార్త. అయితే అతను మరి ట్రైలర్ని బాగా కట్ చేస్తాడా లేదా, సరే అది కూడా కట్ చేయకపోయినా మరి సినిమా బాగుండిద్దా లేదా, ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి కొన్ని డౌట్స్. నిజంగా ఆ ట్రైలర్ కొంచెం ఏదో నాసి రకంగా కట్ చేయడం వల్లనే ఎన్టీఆర్ గారికి కొంచెం ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు. దాన్ని దృష్టిలో పెట్టుకున్న బయ్యర్లు కూడా ఆ కొనే విధానాన్ని 120 కోట్ల నుంచి కొంచెం తగ్గిందని టాకు. ఒక పక్కేమో కూలీ అనే ఆ సినిమా ట్రైలరు టీజరు చితగొట్టేసింది. ఏమైనప్పటికీ దాన్ని మళ్ళీ ట్రైలర్లో రెక్టిఫై చేసి ఎన్టీఆర్ గారికి మంచి ఎలివేషన్ కానీ ఇవ్వగలిగితే సినిమా మన సౌత్ ఇండియాలో కూడా మంచిగా ఆడిద్ది, అందులో ఏ డౌటు లేదు. మొత్తానికి వాళ్ళకున్న ఆ చోప్రా గారికి సంబంధించిన ఆ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మంచిగానే తీస్తారు, హాలీవుడ్ రేంజ్లో ఉండిద్ది, మనకు డౌట్ ఏమి ఉండదు. అది ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు కాబట్టి ఈసారి జాగ్రత్త కట్ చేసి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ని ఖుషి చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.